It stands for speed. Tuta, the bullet, it has double speed of the sound. Bata, a son of sound, the light, triple speed of the bullet, that is Gadar. శబ్దం వేగానికి సూచిస్తుంది. శబ్దం వేగాన్ని సూచిస్తుంది. సభ ప్రారంభంలో చెప్పినట్లుగానే ఈ సభ ఈ రోజున దుఃఖపడటానికో లేకుంటే గాయాలు కడుక్కోవటానికో లేకుంటే గాయాలు కెలుక్కోవటానికో లేకుంటే ఇంకా మరేదో దానికి కాకుండా ఇన్నాళ్ళుగా జరిగినటువంటి ఒక చరిత్రని, ఒక 20 ఏళ్ల చరిత్రని, ఒక 70 ఏళ్ల చరిత్రని, ఒక 100 సంవత్సరాల చరిత్రని, బుద్ధుని కాలం నుంచి అంతకుముందు కాలం నుంచి ఆదిమ సమాజం నుంచి కూడా చరిత్రని చూసుకొని ఇన్నాళ్ళు జరిగింది ఏంటి, ఇంకా జరగాల్సింది ఏంటి అనేటటువంటి ఒక ఆత్మావలోకనంతో, ఒక ఆత్మ పరిశీలనతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. అడుగు పాటనే ఏ పోరుకైనా మొదటి అడుగు పాటనే, ఏ పోరుకైనా మొదటి అడుగు పాటనే, 10 మందిని కూడగట్టే చేవ పాటదే, 10 మందిని కూడగట్టే చేవ పాటదే. ప్రత్యక్ష సాక్ష్యమైన నా సహచరి, నా జీవిత భాగస్వామి, నిశ్శబ్ద విప్లవకారిణి. ప్రతి ఇంట్లో, ప్రతి ఉద్యమాలలో, ఏ సామాజిక ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు, ఏ ఉద్యమాలైనా ఇలాంటి నిశ్శబ్దమైన విప్లవకారులు ఉంటారు. వాళ్ళే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. సో మేమిద్దరం కలిసి వచ్చాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన తర్వాత దాని మీద స్పందిస్తాను. కళాకారులందరూ తమ తమ పాటలతో జీవితానికి సంబంధించిన పాటలు పాడతారు, నన్ను అలాయి బలై తీసుకొని పోతారు. అంతటితో మన కార్యక్రమం వాళ్ళు చెప్పినట్టు మేము త్వరగానే ముగిస్తాం. పత్రికా విలేకరులారా, నేను ఈ అక్క మాట్లాడిన తర్వాత నా స్పందన తెలుపుతాను. మాట్లాడు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 20 సంవత్సరాలు అవుతున్నది, ఇంతమంది ఇంకా గుర్తు చేసుకుంటున్నారు అని అంటే ఎంత జనాల్లో ఎంత గద్దది ఎంత పేరుందో ఇప్పుడు అర్థమవుతున్నది. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఈ రోజు వరకు మేము బతుకుతాడా లేదా అన్న టెన్షన్లో ఉండేది మేము. కానీ కాదు, వచ్చిన జనాలు ఎంత పబ్లిక్ మమ్మల్ని అందంగా నిలబడ్డారు. వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు బతికిండైనా, జనాల నుండే ఈరోజు బతికిండైనా. అట్లా మేము సంతోషపడుతున్నాము. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6 తారీఖు వస్తే మాకు ఒక మనోవ్యాధి ఏంటి, ఇట్లా ఇది జరిగింది అనేసరి ఆ రోజంతా మౌనంగా చాలా బాధగా ఉంటాం మేము. ఆ రోజంతా ఆ రోజు వచ్చిండు, అన్నలు భూమి దున్నుకుంటలేరు, మమ్మల్ని దున్నుకొనిస్తలేరు. కొంచెం అన్న చెప్తే మేము వాళ్ళు వింటారు అనేసి అన్న బయటకు పిలిపించుకున్నారు. పిలిపించుకొని లోపలికి రమ్మంటే రావట్లేరు వాళ్ళు. ఒక 2 వచ్చిండు, ఒక ఆయన పొజిషన్ చూసుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఎట్లా పోవాలని. ఏంటైనా లోపల కూర్చోమంటే ఎందుకు ఇట్లా పొజిషన్ చూసుకుంటున్నాడు అని నేను ఆలోచిస్తుంటే, టీ పెట్టు, నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకు అని చెప్తా ఉన్నాడు. అయినా నేను పోలేదు. ఇంకా షర్ట్ తీసి కాలుస్తూనే ఉన్నారు. ఎవరు రా నువ్వు, ఎందుకు వచ్చినావు రా నువ్వు, ఎందుకు కాలుస్తున్నావు అని ఎంబడి పరిగెత్తుకొని వాళ్ళు పట్టడానికి పోతున్నాం. ఎట్లయితే పట్టుకుంటున్నాడో, ఎట్లయితే దగ్గరికి పోతున్నానో అంత ఆయన దూరం పోతుంటే పొజిషన్ దొరకడం లేదు. 6 తూటాలు పేల్చిండ్రు. ఒక తూట గోడకు తగిలింది,
బయటకు వచ్చే వరకు మా బాబు ఊరికొచ్చేసి వాళ్ళు అరే ఎవరు నువ్వు ఆగురా అనేసి అని పరిగెత్తి కారింపడి పరిగెత్తి కారు నోట్ బుక్ చేసుకుంది నంబరు. మేము ఎంతైనా మళ్ళీ స్కూటర్ మీద బాబుని తీసుకొని స్కూటర్ మీద హాస్పిటల్ తీసుకెళ్ళినాం. అప్పటికే మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది అక్కడికి. ఆ రోజు పబ్లికే తనను కాపాడుతున్నారని మేము అనుకుంటున్నాము. మీరందరికీ ధన్యవాదాలు. ఆటోలో ఒక డాక్టర్ రోజుకున్నలో ఒక డాక్టర్ తెచ్చుకుంటే నేను చూడాలమ్మా వెళ్ళిపోండి మీరు గాంధీకి వెళ్ళిపోండి అన్నారు. ఒక ఆటోను పిలిపించి ఆటోలో తీసుకొని పోతున్నాము. అయితే మేము ఏడుస్తూ ఉంటుంటే వద్దు ఏడవద్దు అక్కడ పోయి గద్దర్ మీద కాల్పులు జరిపిందని చెప్పు నువ్వు అనేసి అని నాకు ఇంకా చెప్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉంటే నేను బతుకుతా, నువ్వు ఇట్లా బాధపడుతుంటే నేను బతకలేను అనేసాను. అక్కడికి పోయి వెళ్ళి ఆటో దిగి గద్దర్ మీద కాల్పులు చెప్పింది. డాక్టర్ రండి రండి అన్న వాళ్ళు వచ్చేసి తనని తీసుకొని వెళ్ళిండ్రు. వెళ్ళిపోయినాక అక్కడ పోయి డాక్టర్ వచ్చి ఇమ్మీడియట్గా ఒక ఇంజక్షన్ కావాలమ్మా అనేసి అన్నారు. ₹1 లేదు అట్లనే వెళ్ళిపోయినాం మేము. ఒక ఐటమ్ దగ్గర పోయి అన్న ఒక ₹100 ఇయ్యరా అనేసి అంటే లేవమ్మా అన్నారు. ఇంకొక ఆయన దగ్గర పోయి అన్న మీ ప్లీజ్ ఒక 100 కాలు మొక్క ₹100 ఇయ్యరా అని అడిగితే ఒక ₹100 ఇస్తే మా బాబాకి ఇస్తే పోయి ఇంజక్షన్ తీసుకొని వచ్చేసరికి మొత్తం జనాలు. కానీ ఆటో ఆయనకు పైసలు ఇవ్వలేదు. ఆయన ఇక్కడ జనాలను చూసి ఆటో ఇక్కడ వెళ్ళిపోయింది. ఎప్పుడు ఆటోన ఇంత కష్టంలో మాకు హెల్ప్ చేసినందుకు ఆయన ఎక్కడున్నాడో ఒకరు చాలా టైం చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మిగతా జీవితంలో మీరిద్దరు కలిసి ఏం చేస్తారో అని అడుగుతారు. తన ఇప్పటికీ జనాలు తిరుగుతున్నారు, జనాలతోనే కలిసి ఉండాలని మేము అనుకుంటున్నాం. నేను చాలా షార్ట్గా చెప్పి మా వాళ్ళతో కలిసి పాట పాడతాను. ఈ సభ యొక్క ప్రధానం అన్న వీళ్ళు కూడా ఫోటోలు అప్పుడప్పుడు తీసుకుంటారు. ఏమనుకోరు మనోళ్ళు జర ఫోటో తీసి అలా కుదుతారు. మీరు వినబడుతుంది కదా ఈ పాప. జీవితంలో అలా 24 గంటలు కొట్లాడి నిశ్శబ్ద విప్లవకారులు ప్రతి ఇంట్లో ఉంటారు. ఆ చెల్లె అన్నట్టే మీ చెల్లె అన్నట్టే ఆమె అన్నట్టు ఇప్పుడు ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతోనే జీవించాలని ఆమె మాటలు నిలబెడతానని మీకు మాట ఇస్తున్నాను. ఆమె ప్రజలలో ఏ రూపంలో ఉండాలన్నా కానీ చెప్పగలదు, అంత బ్రహ్మాండంగా చెప్పగలదు. ఆమె మొత్తం మాట్లాడితే మొత్తం ఫిలాసఫీ మాట్లాడుతుంది. ఈరోజు కూడా ప్రజలలో ఉండాలంటే ఎట్లా ఉండాలన్నది ఆయన చదివిందని తెప్పించారు. ప్రియమైన వెళ్ళి శబ్దం కళాకారుల ఒకసారి మీరు షేక్ అండ్ డివైన్ మీ అందరికి వందనాలు. వెనక్కి జరగాలి. అందరు కనిపిస్తున్నట్టు కళాకారులు పేర్లు ఉండండి. మీకు వందనాలు. నా ఫైల్ మీరు అటు ఇటు తీసుకుంటాను. నేను నా పాట లెక్కనే పారదర్శకంగా ఉంటాను. చాలా మంది పెద్దలు వచ్చిండ్రు, రాజకీయ నేతలు వచ్చారు, అనేక ఉద్యమాలు నడిపిన అన్నలు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వచ్చారు, విప్లవోద్యమంలో ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు వచ్చారు. నేను నా పాట లెక్కనే పారదర్శకంగా ఉండదలుచుకున్నాను. స్ట్రైట్గా చెప్తున్నాను. మీ ఆన్సర్ మొట్టమొదటి చెప్పేది ఏంటంటే నేను అంబేద్కర్ వాదిని. దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నక్సల్ బరిని. ఆ అంబేద్కర్ నక్సలైట్ ఉద్యమాన్ని కలిపి ఉద్యమాల్లోకి వెళ్ళి
70 సంవత్సరాలు అనేక ఉద్యమాలలో పాల్గొంటూ ఈ మొత్తం 1970 నుండి ఇవాళ నిన్నటి వరకు ఇప్పటి వరకు ఆ ఉద్యమంలో భాగస్థులై పాల్గొన్నాను. నా మాతృ సంస్థతో 2 డిబేట్లు జరిగినాయి. ఒకటి, ఈ దేశాన్ని విముక్తి చేయాలంటే ఒక మార్క్స్ జ్ఞాన సిద్ధాంతమే సరిపోదు, అంటే ఇక్కడ కులం ఉంది, వర్గం ఉంది, ఈ 2 పోవాలి. అందుకే మార్క్స్ జ్ఞాన సిద్ధాంతంతో పాటు అంబేద్కర్ పూలేల యొక్క భావాలు తీసుకోవాలని నేను నా మాతృ సంస్థతో పోరాడినాను. ఇది మీకు అర్థమైపోయిండొచ్చు. సో ఇట్ ఈస్ దట్. సో నా మాతృ సంస్థతో చాలామంది పత్రికలు చాలామంది రాసినట్టు ఎలాంటి శత్రు వైరుధ్యం లేదు, మిత్ర వైరుధ్యం ఉంది. కానీ ఇలా కొట్లాడుతూ మార్క్స్ అంబేద్కర్ పూలే ఉండాలని కొట్లాడే బదులు నేను నా ప్రాణం లాంటి నా మాతృ సంస్థకు నేను సెలవు తీసుకున్నాను. మీకందరికీ చెప్తున్నాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ చెప్పడానికి వాళ్ళన్నారు, నీ డిఫరెన్స్ తోటి నువ్వు ఉండు, కొట్లాడు, ఈ దేశం ఈ ప్రజల కోసం నువ్వు తిరగని స్థలం లేదు, నీ రక్త తర్పణం చేశావు, అనేక మంది అమరవీరులు వచ్చారు, దొడ్డి కొమరయ్య మొదలుకొని కొమరన్ భీమ్ మొదలుకొని ఈ దేశ విముక్తి కోసం ఎర్రజెండలు ఎత్తుకొని అనేక మంది రక్త తర్పణం చేశావు, దాని కొనసాగింపు నువ్వు డిసెంట్తోనే ఉండమన్నారు. నేను 2 పడవల మీద నడవలేదు, 6 తుపాకీ గుళ్ళు తీసుకున్నవాడిని, ఇక మీకు సెలవు అని చెప్పాను. అది అలా వచ్చా. వీరులారా మీకు ఎర్రదండాలు, వీరులారా మీకు ఎర్రదండాలు, పది పది దండాలు, పడి పడి దండాలు, బిడ్డలారా మీకు ఎర్రదండాలు, వీరులారా మీకు ఎర్రదండాలు, వీరులారా సూరులారా వీరులారా వీరులారా మీకు ఎర్రదండాలు, వీరులారా మీకు ఎర్రదండాలు, పాదాన పరి పరి దండాలు, పాదాన పడి పడి దండాలు. ఆ వీరులకు పాదాన దండాలు చెప్తూ తీసుకున్నాం. డెబ్బై అంటే మొన్ననే పోయి నేను ఓటును ఆమోద్ చేసుకున్నాను. నా మాతృపార్టీకి అలా పాదాభివందనం చేసి నా ఓటును ఆచరించడానికి వెళ్ళాను. ఇక్కడికి వచ్చిన నా బిడ్డలారా, మేధావులారా, ఇప్పుడు నాకు చాలా కష్టమైన పని. నాకెవరో లేరు, నేను నా సతీమణి ఇద్దరమే మెంబర్లం, 2 మెంబర్ 1+1. నా 3 బిడ్డలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. చంద్రుడు అమరుడైపోయాడు, ఇక వాళ్ళు 3. నా మనవడు భరత్ అండ్ ప్రజ్ఞ, నా కోడలు సరిత, సూర్యుడు. మేము 5గురం మా కుటుంబం. మాకు మెంబర్షిప్ లేదు. నేను ఇప్పుడు ఏ పార్టీ సభ్యుని కాదు, ఏ సంఘం సభ్యుని కాదు, నేను సామాన్యుడిని, నేను ఓటర్ను. ఐఎమ్ ఓటర్ నా. మీ అందరికి అదే చెప్తున్నా, నేను సామాన్యుడిని. ఇప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛగా ఉంది. నాగాలో నాగాలల్లో నాగాలో అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను ఓటు పట్టుకున్నా. ఆ ఓటు ఎవరికి వేస్తామని అడగొచ్చు, ఎందుకు ఓటు పట్టుకున్నామని అడగొచ్చు. పార్లమెంటరీ డెమోక్రసీలో 1 man 1 vote అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఉన్న పార్టీ, ప్లీజ్ సైలెన్స్, వినాలి, అయిపోయింది. ఈ పార్టీలన్నీ చెప్పిన అదే కదా. ఈ దేశం భారతదేశం భాగ్యసీమల, సకల సంపద కొదవలేదు, బంగారు పంటల భూములున్నాయి, చావులేని జీవనదులు, అంగట్లోనే అన్నీ ఉన్నాయి. అల్లున్నట్లు శని అన్నట్టు చదివాను. భాగ్యవంతుల చేతుల్లో భారతదేశం బండి ఉన్నది.
అందిన కాడికి అమెరికా వాడు, అంతకు అంత రష్యా నోడు, అడుగుది బడుగుది చైనా వాడు, ఎవడికి దోసిన తీరుగా వాడు దోసుకపోయాడు. దేవుని పేరిట దేవుని దోసిని, మతం పేరిట మంటలు లేపిని, కులాల నడుమ కొండి పెట్టిని, నిజాయితీకి నీతిమంతులకు కోతులు దొబ్బిండ్రు అన్న. ఇది మారాలి. అప్పుడు విప్లవోద్యమంలో జరుగుతున్న పోరాటాలు, ఇక్కడ జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాలు, ఈ రెండింటి మధ్య ఇప్పుడు పార్లమెంటులో డెమోక్రసీ. రాజకీయం అంటే ఒకటే ఓటు అనుకుంటారు మీరు, పార్టీ పెడితేనే ఓటు ఎవడికి వేస్తామని అనుకుంటారు. చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ చరిత్రను మార్చిన వాడు ఓటేసిందా లేదా అని. కానీ నేననేది ఈ ఓట్ల గురించి అనేక పాటలు రాశాను. ఓట్లు ఇయ్యొద్దని చెప్పాను. ఎవరికన్నాను? ఈ ఓట్లనే దోసుకునేటోనికన్నాను. అందుగురించి ఇప్పుడు మీ ముందు నేను ప్రజల దగ్గరికి పల్లె పల్లెకు మీ ఓటునే ఇస్తున్నాను పోతున్నాను. ఆ ఓటు చైతన్యం ఇవ్వాలి. ఆ ఓటు చైతన్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. అందుగురించే భావ సారూప్యత ఉన్న పార్టీలతో మీరు చెప్పినట్టు ఈ పూలే అంబేద్కర్ భావాలు, మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం ఉన్న భావ సంఘటన పార్టీలతో నేను పార్టీ పెట్టడం కాదు, వాటిని అల్లడానికి నేను పూలల్లో దారమైతున్నాను. మీ కాళ్ళకి దండం పెట్టాను. నాట్ ది పార్టీ. వాట్ ఈస్ దేర్? వేర్ ఇస్ మై పార్టీ? యూ టెల్ మీ. పోదాం, అందరు కొట్టదు ఎక్కువ, బైక్ దూరం పెట్టుకోవాలి. పోదాంలో జనసేనలో కలిసి అనేక మంది రక్తాన్ని దారపోసారు. ఆ రోజు సాయుధ పోరాటం నుంచి కొమరన్ భీమ్ వాళ్ళ నుంచి ఆయుధాలు పట్టుకొని పోరాడారు ఈ దేశంలో. భగత్ సింగ్ ఆయుధాలు పట్టుకొని పోరాడడం కొత్త కాదు ఈ దేశానికి. దట్ ఇస్ నాట్ న్యూ థింగ్, బట్ స్టిల్ ఇట్ హస్ టు కమ్ ఏ డ్రీమ్. పోదాంలో జనసేనని 10,000 మంది సేనని తయారు చేసి మా అన్నలకు అప్పచెప్పాను. ప్రత్యేక తెలంగాణలో వేలాది మందితో నడిచి వాళ్ళకి అప్పచెప్పాను. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నా. పాలక పక్షం ప్రతిపక్షం కాదు నాది, ప్రజల పక్షం. నాకిప్పుడు సంఘం లేదు, నేను వ్యక్తిని. 1+1 నా ప్రాణం లెక్క నడిచే నా సహచరి. మేమిద్దరం కలిసి భావ సారూప్యత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, అది జ్ఞాన సిద్ధాంతమే. ఇక్కడ ఉన్నది 1 man 1 vote. ఈ ఓట్ ఎందుకు వచ్చింది? ఈ 1 man 1 vote అనే విషయాన్ని ఇది పొలిటికల్ డెమోక్రసీ అన్నారు. అందుకే ఒకే మనిషికి ఒకే ఓటు. దిస్ ఈజ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఎంతమందికి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లతో సహా ఈ పొలిటికల్ డెమోక్రసీ ఎంతమందికి తెలుసు? రాజకీయ పార్టీలు ఎంతవరకు చెప్పారు? మనం వెళ్దాం, మనం చెబుదాం. ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ నుండి సర్పంచుల నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి ఇక్కడ వరకు లక్షలాది రాజకీయ నాయకులు ఉన్నారు. అందుకే మళ్ళీ ఒకసారి ఆ చారిత్రాత్మకమైన బాధ్యత నా భుజాలకెత్తింది చరిత్ర. చాలామంది మిత్రులు వచ్చి పార్టీ పెట్టమన్నారు. ఇప్పుడు 6 తుపాకులు తీసుకున్న నేనే పార్టీ పెట్టో, నేనే సంఘం పెట్టో కాదు. అలాంటి భావాలు గల అందరినీ ఒక దారం అవుతా. మీరంతా రెడీగా ఉంటే ప్రజల దగ్గరికి పోదామని చెప్పడానికి. దిస్ ఈజ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీబడి ఎల్స్. అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో 1 man 1 vote వాల్యూ ఉంది. ఈ 1 man 1 vote వాల్యూ ఎందుకు మరి రాలేదు? ఈ 0.4% వాళ్ళు ఎందుకు అయ్యిండ్రు? ఇక్కడ ఉన్న 52% వీళ్ళకి ఎందుకు రాలేదు? ఈ ఓట్లకు ఎవరు అడ్డం పడ్డారు? ఎవరు దోచుకుండ్రు? ఎవరు ఎందుకు చేసిండ్రు? మనం ఎంతవరకు ప్రజలకు చెప్పాం అని చెప్పాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఉంది. కాబట్టి నేను ఈ బాధ్యత తీసుకున్నా. నన్ను మీరంతా దీవించాలని, ఈ గాయపడ్డ సైనికుని మీరు చేయి పట్టుకొని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా రెండో విషయం చెప్తున్నా. ప్రత్యేక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ అట్లనే ఉంటుంది. పైనుండి డెవలప్మెంట్. భౌగోళిక తెలంగాణ సూత్రమే అది. ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్, ఎనీ స్టేట్ డివైడెడ్, ద రూలింగ్ ఈజ్ ఫ్రమ్ టాప్. ఎవరికి రావాలి? వాళ్ళకే వచ్చింది, పైనుండి వచ్చింది. తెలంగాణ అందరం అన్నాం వస్తే తెలంగాణ మొట్టమొదట దొరలకే వస్తుంది. దొరలు అంటే రెడ్లు, వాళ్ళకి వస్తుంది వర్గానికి, మనకు రాదు. అప్పుడు మనం కూడా పోరాటం చేసి మనం అందరము
తెలంగాణ వస్తే ఎవడు పరిపాలించాలి, కండిషనల్ సపోర్ట్గా మనం చెప్పాల్సింది ఉండే. ఏ విధంగా అయితే అంబేద్కర్ ఒకవేళ స్వతంత్రం వస్తే నా జాతికి ఏమిస్తామని అడిగినట్టు మనం అడగాల్సింది ఉండే. మనము మోడల్ చెప్పవలసి ఉండే. ఇఫ్ తెలంగాణ కమ్స్, కనీసము పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయినప్పుడన్నా ఇక్కడ ఉన్న వాళ్ళమంతా వీ వాంట్ అని మనము ప్రత్యామ్నాయము ఇట్లుంటుంది తెలంగాణ, మేము తీసుకొచ్చే తెలంగాణ ఇట్లుండాలి, ఈ రక్త తర్పణ చేసిన తెలంగాణ ఇట్లా ఉండాలి అని మనం ఒక రూపం ఇవ్వవలసింది ఉండే. అయితే అన్నలారా, ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఇది భౌగోళిక తెలంగాణ అట్లనే ఉంటుంది, డెవలప్మెంట్ పైనుంచే ఉంటుంది. నేను అనేది తెలంగాణలో డెవలప్మెంట్ కింద నుండి జరగాలని గవర్నమెంట్కు బాట. ఇది కేంద్రానికి సౌత్ ఇండియాలో ఉన్న 175 కనీసం అనే ప్రాంతాల్లోకి వెళ్తున్నాం అన్న. నేను మనం అందరం సమన్వయపడదాం. ప్రత్యామ్నాయం ఏంటిది అని అడుగుతున్నా, నాకు తోచడం లేదు. వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏంటి? ఈ భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ ఓట్ల కోసమో సీట్ల కోసమే కాక ఈ సమాజాన్ని మార్చడానికి మనం ఏకమవుదాం. ఆ త్యాగాల పార్టీ వాళ్ళను వీళ్ళను చేద్దామని చెప్తూ ఇప్పుడు మీ ముందు మన మిత్రులు పాడతారు. దానికంటే ముందు నేను ముందే చెప్పినట్టు త్యాగాల తెలంగాణ కోసము మరొక పొలిటికల్ పార్టీ కావాలి. త్యాగాల తెలంగాణ అనేది ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ డిమాండ్, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డిమాండ్. రాజకీయమైన సమస్య. ఆ రాజకీయ సమస్య పార్లమెంట్లో బిల్లు పెట్టేది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళను ఈ మీరు చెప్పినట్టు ఈ మెజార్టీ మైనార్టీ కష్టపడి పనిచేసేటోళ్ళు, ఈ త్యాగాలు చేసేటోళ్ళు ఇక్కడికి రావాలి. ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ రావాలి. అభివృద్ధి ఇక్కడ ఉన్నది ఉంది. మీరు త్యాగాలు చేసేటోళ్ళు మీ చేతిలో ఉన్నది. అంటే ఇక్కడ నువ్వు పార్లమెంట్లో బిల్లు కట్టడం కాదు, యూ హ్యావ్ టు కమ్ టు ది అసెంబ్లీ. నువ్వు రావాలి. మరి విప్లవోద్యమాలు ఉన్న మనం అనేకమైన పోరాటాలు చేసినప్పుడు నీ ప్రత్యామ్నాయం ఏంది? వ్యవసాయం ఎట్లా ఉండాలి, విద్యార్థులు ఎట్లా ఉండాలి, రాజకీయం ఎట్లా ఉండాలి, నీ దేవుడు ఎట్లా ఉండాలి, నీ సంఘం ఎట్లా ఉండాలి, అది నిర్మాణం చేయాలి. దానికి ఒక సమిష్టి రాజకీయ పార్టీ ఏర్పడాలి. లేకుంటే జాతీయ పార్టీలు ఉన్న పెద్దలు ఉన్నారు. ఇలాంటి జాతీయ పార్టీలు, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అనేకంగా ఉన్నాయి. మనమందరము ఏకం కావాలి. అప్పుడు నేను మీరు కోరుకుంటే దాంట్లో దారం అవుతుంది. బ్రాహ్మణికల్ హిందూ ఫాసిజం కనిపిస్తుంది, ఇంపీరియలిజం కనిపించదు. ఈ బ్రాహ్మణికల్ హిందూ ఫాసిజం కేంద్రంలో రేపు మొత్తం దేశాన్ని కబలించబోతుంది. అందుకే నేనేమంటున్నా, అక్కడున్న పార్లమెంట్లో ఆ భావాలు కాదు, ఈ మహానుభావుల భావాలతో నిండిన వాళ్ళు పొండి అని చెప్తున్నా. దట్ ఈస్ మై పాయింట్. ఇలాంటి భావాలున్న వాళ్ళు, ఈ పూలే అంబేద్కర్ భావాలున్న వాళ్ళు మీరు వండి పార్లమెంటుకు పాట. మీరు పార్లమెంట్కి వెళ్ళండి. సౌత్ ఇండియన్లో కల్చరల్ అసోసియేషన్ కోసం అనేక మందితో మాట్లాడుతున్నాం. యూ గో టు ది పార్లమెంట్. అప్పుడు నువ్వు పార్లమెంట్కి పొమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ వచ్చే వరకు ఓరు తెలంగాణ మా కోట్లాది మనం క్లియర్గా చెప్పినాం. నీ పాటలు బల 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 అంటే దుంకిరు యువతరం. బలే బలే కాదు, ఏం చెప్పిన చూడు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు, చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు. మా భూములు భరత్, మా భూములు మాకేనని మరల పడ్డ జ్ఞానమా, భూమిని కొని 3.5 ఇస్తాంటాడు. కింది నుండి వచ్చేది మా భూమిరా, మాకే కావాలని మర్ర పెడతాడు. కొట్టండి సత్తా. కంప్లీట్గా ప్యారలల్గా మన లైన్ ఉండాలి. భూమిలు చాలా ఉన్నాయి, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. దట్ ఈస్ ఆ పద్ధతి అదే.
అది మనం చెప్పాం స్వతంత్ర నీకు తెలంగాణ రాకము. గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమా, మా నీళ్ళు బల 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 బల, మా నీళ్ళు మాకేనని కట్టల కోలాటమా. గోదావరి కింద పోతుంటది. ఆ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చినందుకు కరెంట్ కావాలా, డబ్బులు కావాలా పెడతాడు. ఆ నీళ్లు తీసుకొచ్చినప్పుడు ఆ నీళ్లు కింది నుండి కావాలని అంటాం. వీళ్ళకు 2 బావుగళ్ళు సర్వలు తప్ప ఏముండే. ఈ పైన వానికి సొంపు సంపు ఉంటుంది, నింపుకోమని అంటాం. దిస్ ఈజ్ పై నుండి తెలంగాణ, దిస్ ఈజ్ కింది నుండి తెలంగాణ. కృష్ణమ్మ నీళ్లు పంచుమని అంటాం. కాళ్ళు వంకర పోయినోనికి సొంకర పోయినోనికి ముందు ఇవ్వమని అంటాం. నీళ్లు చెరువులు నింపమంటాం. నింపితే ఆ చెరువు కిందన భూమి పంపకం జరగలేదు కాబట్టి 30-40 ఎకరాలోనికి నీళ్లు ఇవ్వద్దని కిందోడు అంటాడు. చెరువు నిండింది వానికి అని పై నుండి అంటాం. సింగరేణి గనులలో పేలుతున్న శబ్దమా, అడవి తల్లి గుండెలోన రగల్ చండ రాగమా, తరలిపోయే వనరులలో తల్లడిల్లె ప్రాణమా, నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా, పైనుండి వచ్చేవాడు జోడేఘాటును టూరిజం చేస్తామంటాడు. టూరిజం కింది నుండి వచ్చేవాడు ఆ జోడఘాట్లో ట్రైబల్ ఇండస్ట్రీ పెట్టమంటాడు. సింగరేణి గనిలో పైనుండి వచ్చిన వాడు ఓపెన్ కాస్టింగ్ తెరుస్తా అంటాడు. కింది నుండి వచ్చిన తెలంగాణ ఓపెన్ కాస్టింగ్ వద్దని అంటాడు. పైనుండి వచ్చిన వాడు కొండలు గుట్టలు పోని అంటాడు. కింది నుండి వచ్చిన వాడు ఇసుక కొండలు మనకు ఉండాలంటాడు. పోరు తెలంగాణమా, విడిపోయిన బంధమా, ఎడవాసిన గీతమా, ఎదల నిండ గాయమా, ఉప్పడిలా పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా, సినిమా ఇండస్ట్రీకి ఉన్న వేలాది ఎకరాలు ఉండని దాంట్లో ఉండని అని ఈయన అంటాడు. హిందూ ఉన్నాడు భూమిలో నాగలు దున్నకున్నా పర్లే, కనీసము 20 ఎకరాలుండి 5 ఎకరాలు డబుల్ బెడ్కి ఇవ్వమంటాడు. అది కింది నుండి పై నుండి వచ్చేది. ఈ విధానానికి రాజకీయమైన నిర్ణయం కావాలి. అందుగురించే దొరవారి గడులలో నలిగిపోయిన న్యాయమా, నీ బాంచిన దొర, నీ గాల్పుక్త దొర, నీ గులాబం దొర, నీ ఉచ్చదావుతాని ఆ గడిలో రక్తం దారపోసిన వాడు ఆ గడికి సున్నమేసి రంగు వేసి అది చరిత్రలో నిలబడాలని పైనున్నోడు అంటాడు. దాంట్లో నలిగిపోయినోడు దాన్ని కూలగొట్టి పైకాన కట్టుమని అంటాడు. పైనుండి కింది నుండి రాజరికం కత్తి మీద నెత్తురులా గాయమా, పైనోడు మా ఓరుగల్లు జిల్లా సింబల్ ఉండాలి, రాణి రుద్రమ్మ శిల్పాలు అని అంటాడు. కింది నుండి వచ్చినోడు మా సమ్మక్క సారక్క చెట్టు ఉండాలంటాం. మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల సత్నమా,
అన్ని